పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవ, ఆశ్చర్యకరుడా, నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మాతో వివరించండి. యోహాను సువార్త నుంచి నువ్వు మాతో మాట్లాడి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరలోక తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షావల్లి. తండ్రి, పరలోకమున్న తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావల్లి తీగలు ఎలా ఉంటాయో మనం కూడా ఆ విధంగా ఉండాలని దేని వాక్యం సెలవిస్తుంది. నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ చెట్టు నీరు ద్వారా ఎప్పుడు ఆ సాయిల్ ఎప్పుడు నారిష్ చేయబడితేనే గానీ, ఎప్పుడైతే ఆ చెట్టుకి నీరు అందుతుందో ఆ నీరు అందరం బట్టి ఆ చెట్టు బ్రతుకుతుంది. అదేవిధంగా మనం కూడా ప్రభువులో ఉంటేనే తప్ప మనము ఫలించలేమని దేవుని వాక్యం సెలవుస్తుంది. నా యందు మీరు నిలిచి ఉంటేనే తప్ప, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని దేవుని వాక్యం సెలవుస్తుంది. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందుకే మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి వేరుగా ఉండి నేనేమి చేయలేనని మనము గ్రహించాలి. మనం అనుకుంటాం అది చేస్తాము ఇది చేస్తామని, కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది దేవునికి వ్యతిరేకంగా, దేవునికి వేరుగా ఉండి మనం ఎన్ని ఆలోచించినా మనము ఫలించలేము, మనమేమి చేయలేము. ఎందుకంటే దేవుని యొక్క హస్తము ప్రతి పనిలో మనకు తోడుగా ఉండాలి. ఎప్పుడైతే నీరు ఆగిపోతుందో ఆ చెట్టు ఎండిపోతుంది. అదేవిధంగా మనము దేవునితో ఉన్నటువంటి, మనకి దేవునితో ఉన్నటువంటి సంబంధము, సత్సంబంధం కలిగి జీవించకపోతే నీరు ఆగిపోయిన రీతిగా మన జీవితాల్లో దేవుని హస్తము, దేవుని యొక్క తోడు ఆగిపోతే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండదు. దేవునికి వేరుగా ఉండి నీవేమి చేయలేవని దేవుని వాక్యం సెలవుస్తుంది. మనం ఎప్పుడు కూడా దేవునితో అంటుకట్టుబడి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యము మన హృదయాల్లో నివసించాలి. మన హృదయాల్లో దేవుని వాక్యం చేత మనం నింపబడాలి. దేవుని వాక్యమే మన జీవితాలకి ఆధారము. ప్రైజ్ దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, నీతో దేవుడు సూటిగా మాట్లాడుతాడు. దేవునికి వేరుగా ఉండి నీవేమీ చేయలేవని దేవుని వాక్యం సెలవుస్తుంది. నువ్వు అనుకోవచ్చు నేను అది చేస్తాను ఇది చేస్తాను, కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది ఏమిటంటే, నీవు ఆయనకు వేరుగా ఉండి ఏది ఆలోచించినా, ఏది తలంచినా, ఏది నువ్వు తలపెట్టినా సరే దాంట్లో విజయం సాధించలేము. కానీ దేవుడు నీకు తోడుగా ఉండినప్పుడు, దేవుడు నీ కార్యాలకు, ఈ పనులకు తోడుగా ఉన్నప్పుడు, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యములో దేవుని హస్తం ఉండడం ద్వారా నీకు విజయం దొరుకుతుందని దేవుని వాక్యం తెలుస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేనికి నిరుత్సాహపడ, దేనికి కృంగిపోవద్దని, దేవునికి నీవు అలసిపోవద్దని, దేనికి నీవు అలజడి చెందొద్దని, దేవునికి నీవు భయపడద్దని, దేనికి నువ్వు జడియొద్దని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేనికి నువ్వు భయపడద్దని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడో, దేవునికి నీవు ఎప్పుడైతే నువ్వు సంబంధం కలిగి నువ్వు జీవిస్తావో, దేవుడితో ఆ సంబంధం ఎప్పుడైతే నీకు ఉంటుందో ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఫలిస్తావు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రైజ్ లో దేవునికి మహిమ కలుగుగాక. ఈ చిన్న వాక్యము మన వెనుకలో దీవించుగాక. ప్రార్థన చేస్తాం మీ అందరి కోసం. దేవానికి స్తోత్రం తండ్రి. ఎంతమంది అయితే నాయన ఈ వాక్యము విని వారి జీవితాలని కట్టుకుంటున్నారో, నా జీవితంలోకి రా ప్రభువా అని ఎవరైతే అడుగుచున్నారో, నేను నీకు వేరుగా ఏమి చేయలేను ప్రభువా, నాకు సహాయం చేయి,
నీవు నాకు తోడుగా ఉండు, నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేనని ఎంతమంది అయితే ఒప్పుకొని నన్ను అడుగుచున్నారో వారందరినీ దర్శించండి. వారి జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, భీకర భయంకరమైన కార్యాలు జరిగించండి. తమ దేవుని నెలకు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు 11:32 చెప్పుచున్న దేవా, నీ బిడ్డలకు నువ్వు సహాయం చేయండి నాయన. నీ వాక్యం వింటున్న నీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి, నీ మహిమ చేత నింపమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.